అన్నపూర్ణాదేవి అమృతాభిష్టం నిత్య అన్నదాన కార్యక్రమం శ్రీరామనవమి రోజు మన గురువు గారు అనౌన్స్ చేసుకున్నారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా చేసుకొని అక్కడ నిత్య అన్నదానం జరగడం జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో ఒక జిల్లా నుంచి ఒక గ్రామాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముందు అన్ని ఎక్కువ గ్రామాలను సెలెక్ట్ చేసుకొని చేయడానికి విశేషంగా కృషి చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాలంటీర్లు పత్రాలు వచ్చినాయి. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు అది ఆ సర్వీస్లో పాల్గొనవచ్చు. విశేషంగా ఏమైనా సేవలు అందించాలనుకున్న వాళ్ళు కానీ ఏ రకంగా అయినా ముందుకు వచ్చి మీ సహాయ సహకారాన్ని అందించవచ్చు. ఇది చాలా బృహత్కరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే 1 కోటి 2 కోట్లు వచ్చినా కూడా ఇంకో 3 కోట్ల కోసం ఎదురు చూస్తాం. కడుపు ఆనందంగా వాళ్ళ ముందే పెడతామంటే తింటామా? అడగదు తినాం. డబ్బుల విషయం కాదు. అన్ని దానాలు కూడా అన్నదానం చాలా గొప్పది కాబట్టి గురుగారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది అందరూ గుర్తించండి, సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ పేరు మీద దీని G50 కన్వీనర్ ఎవరైతే ఉన్నారో G50లో మెంబర్స్ కమిటీ మెంబర్స్ వాళ్ళు దీన్ని నిర్వహణ బాధ్యతలు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు ఇక్కడ రండి. వెంకటేశ్వరరావు గారు పాత క్రియావాదులు, మంచి సాధన చేశారు, మంచి అనుభవం కూడా ఉంది. మీరు మంచి సర్వీసులు అందిస్తుంటారు. వారి అనుభవము, మన సంస్థతో వారి అనుభవం 2 మాటలు పంచుకుంటారు. సమయం తక్కువ ఉంది, 2 పనులు తీసుకోండి. దగ్గర నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. నేను 2016లో ఈ పుస్తకము స్వామీజీ పుస్తకాన్ని సిద్ధంగా తర్వాత చదివి స్వామీజీని కలవాలని 1 year తప్పబడ్డాను. చివరికి 2017 స్వామీజీ గారి దర్శనం అయింది. అప్పటి నుండి స్వామి గారి చెరువులో ఉంటూ ఆశ్రమంలో అక్కడ ఎన్నో ఉంటూ సాధన చేసింది. అక్కడి నుంచి వారి కార్యక్రమాన్ని 10 మంది తెలియపరుస్తూ ఒక బోధన కార్యక్రమం విజయవాడ దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి 50,000 ఉంటే వారి సమక్షంలో స్వామి గారి ఆశీస్సులు వారికి అందజేయడం. వీళ్ళంత వరకు వారి ప్రత్యక్ష దర్శనము, పరోక్ష దర్శనము, వారి సందేశాలు 10 మందికి అందాలని అందుతాయి కోరుకుంటూ నమస్తే. రెండు నిమిషాలు అది అయిపోయిన తర్వాత ఓకే. సర్టిఫికేట్ తీసుకున్నాను. షణ్ముఖిని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. ఆయనకు డబల్ అరటి పండు కూడా వచ్చింది.
దక్షిణామూర్తి ధ్యానమౌనంని చేస్తున్నారు. అయితే నేను కూడా వాళ్ళతో కలిసి ఒక అరగంట దక్షిణామూర్తి ధ్యానమౌనంని చేస్తాను. ఆ సంప్రదాయంలో ఇంకెక్కువసేపు చేస్తారు. జై గురుదేవ. శ్రీ గురుదేవ నమః. ఆకలించేసేపు ఈ యొక్క చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలని ధ్యానం వైపు క్రియాయోగం వైపు ప్రోత్సహించినప్పుడు రేపటి బాలలే రేపటి పౌరులు కనుక వాళ్ళు చక్కగా జీవితంలో ఏది వచ్చినా తట్టుకోగలుగుతారు. ఏది వచ్చినా మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. పిల్లలు చిన్న సమస్య వస్తే ఆ డ్రెస్సును తట్టుకోలేక పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళు కూడా చాలా ఇదవుతున్నారు. కనుక ఇవన్నీ వాళ్ళు చదువులో కానీ అన్నీ ఏది వచ్చినా తట్టుకోగలుగుతారు. తల్లిదండ్రులని కూడా ఇబ్బంది పెట్టరు. వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళలో ఒక ప్రశాంతత స్థితిని అందుకుంటారు. ఇప్పుడు ఎవరిదైనా చూడండి చరిత్ర, మధ్యతరగతి నుంచే మహనీయులు పుట్టారు. అవునా కదా? అంటారు కదా, వివేకానందుడు అంటారు మధ్యతరగతి నుంచే మహనీయులు పుట్టారు. అయితే ఇంకొకటి, ఈ యొక్క చిన్నప్పటి నుంచే వాళ్ళు ధ్యానం చేసినది ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు దాన్ని తెలుసుకోండి. నేను కూడా 5 years 6 years ఏటనే నేను మెడిటేషన్ చేసింది. నాకు ఎవరు నేర్పదు. కానీ అలా ఎప్పుడు గురువు లేని విద్య గురువు విద్య అని తర్వాత పద్మాసనం వేసుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చదివి పద్మాసనం వేసుకొని రోజు ధ్యానం చేస్తుంది. తర్వాత హిమాలయస్ వెళ్ళి ఇంకా గురువు దగ్గర దీక్ష తీసుకొని ఇంకా శాస్త్రీయంగా చేయడం జరిగింది. కనుక ఏ మహనీయుని చరిత్ర తీసుకున్నా చిన్ననాటి నుంచి ఉదయం సాయంత్రం నేను ప్రతిరోజు సాధన ఒక రోజు కూడా విడిసింది లేదా చిన్నప్పుడు. కనుక అట్లా తర్వాత గురువు దగ్గర దీక్ష తీసుకొని మళ్ళీ మౌనంలో తపస్సులు చాలా సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది హిమాలయస్లో మరియు మన ఆశ్రమంలో. కనుక అట్లా ఆ రకంగా చిన్నప్పటి సంది కూడా పిల్లలని ధ్యానం వైపు మళ్ళిస్తే పిల్లలు మారుతారు. తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కనుక వాళ్ళని మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని కూడా ధ్యానం వైపు ప్రోత్సహించాలి. ఈ యొక్క బ్రహ్మజ్ఞాన భారత సర్టిఫికేట్ స్వాగతం చేసి ఇస్తే ఇవి అన్నీ కూడా కొన్ని సంతకాలు సేకరించి ప్రభుత్వాల దగ్గర నుంచి స్కూల్లో కూడా ఒక పిల్లలకి ఒక సబ్జెక్టు క్రియాయోగం ఒక సబ్జెక్టు పెట్టడం వల్ల పిల్లలకి కూడా క్రియాయోగము ప్రపంచం అంతా అందుతుంది. మన దేశం అంతా కూడా కృష్ణవేణి గారు వీళ్ళ అమ్మగారు చాలా చక్కగా క్రియాయోగ ధ్యానం చేస్తారు. వీళ్ళ అమ్మగారు కూడా మంచి చక్కగా సాధన చేస్తారు. శేఖర్ రెడ్డి గారు మరియు కృష్ణవేణి అమ్మగారు కూడా ఈ దంపతులు కూడా ఈ యొక్క షణ్ముఖిని చక్కగా ప్రోత్సహిస్తారు ధ్యానంలో. అట్లా మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా క్రియాయోగ ధ్యానానికి తీర్చాలి, ప్రోత్సహించాలి. సాధనలో మనకి ఎందుకులే అంటే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు సాధన చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా సాధన అయితే వస్తారు. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు వస్తారు. తర్వాత ధ్యాన కుటుంబం దండ కుటుంబంగా మారుతుంది. అందరికీ ఒకే భోజనం ఇష్టం, ఒకే మనసాపాలంటే ఇంట్లో సమస్యలు ఉండవు. లేకపోతే ఒక్కొక్క గుణం ఒక టైం వరకు ఇంట్లో ప్రశాంతత ఉండదు. ప్రశాంతంగా కూర్చోండి. విశేషంగా సేవ చేసిన వాళ్ళలో మిస్ అయి ఉన్నారు కాబట్టి తీసుకోలేదు. ఇది ఆశ్రమానికి సేవ చేసినటువంటి సేవకులకి అందినటువంటి గౌరవాన్ని మల్లికార్జునరావు గారు చాలా చక్కటి సాధన చేస్తారు. మా వీడియోలను ఫాలో అవుతూ మేము ఇచ్చిన సూచనలని ఫాలో అవుతూ 2 సంవత్సరాలు ఆ అన్నం తీసుకోకుండా మామూలుగా అపక్వహారము ఇవి తీసుకుంటూనే 2 సంవత్సరాలు సాధన చేశారు. వాళ్ళ అబ్బాయి కూడా శశాంకం కూడా తీసుకొని వస్తుంటారు. చక్కగా మంచి క్రియాయోగ సాధకులు ఒక 5-6 సంవత్సరాల నుంచి మన ఆశ్రమానికి వస్తుంటారు. మంచి సర్వీసులు అందిస్తారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి.
శశాంక్ ఈ వేసవిలో ఎవరైనా ఆశ్రమంలో ఉండి కొద్దిలో అక్కడే ఉండి సాధన చేసుకోవాలనుకునే వాళ్ళు ఆశ్రమం యొక్క నంబర్కి మీ వివరాలు పెట్టినట్లయితే ఆశ్రమం నుంచి మీకు సమాధానం వస్తుంది. అంటే ఎప్పుడు రావాలి, ఏమేమి తీసుకొని రావాలి, ఎట్లా అనేది ప్రొసీజర్ అంతా చెప్తారు. దానికి ఒక ఫామ్ మీకు పంపిస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి పంపించినట్లయితే మీకు ఎప్పుడు రావాలి, ఏంటంటే వివరంగా చెప్తారు. నంబర్ వచ్చేసి 99515766 ఉన్నాయి. ఆ నంబర్ చేసి మీకు చెప్పాలి. అలాగే మహిళలు ఎవరైనా అలాగే అనుకున్నట్లయితే కనుక మహిళా గౌరవాలు అనుకుని చూస్తున్నారు. వాళ్ళ యొక్క నంబరు ఇది రాసుకోవడం లేదు. 8977679631 8977 ఓన్లీ లేడీస్ అండి. గౌరవ మహిళా విభాగం. జెంట్స్ మన ఆశ్రమం నంబర్ చేయండి. మహిళలు ఎవరైనా ఆశ్రమం ఉండి సాధన చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ నంబర్ నోట్ చేసుకోండి. 8977679631 ఈ నంబర్ మీరు మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళు ఫోన్ చేసి వివరాలను తెలియజేస్తారు. దాని ప్రకారం మీరు ఆశ్రమంలో ఉండి సాధన చేసుకోవచ్చు. మహిళలు రావాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయండి. మహిళా విభాగం వారు కనుక ఇక పురుషులు కానీ మహిళలు కానీ ఎవరైనా ఆశ్రమానికి ఆఫీస్ నెంబర్కు మెసేజ్ చేయొచ్చు. చేస్తే ఎవరైనా సమ్మర్ హాలిడేస్ వస్తాయి, చక్కగా కుటుంబ సభ్యులందరూ వచ్చి వారం రోజులు ధ్యానం చేసుకోవచ్చు. 10 రోజులు బట్టి మీకు అన్నీ వస్తుంటాయి. తర్వాత పిల్లల్ని తీసుకొని రండి, చక్కగా ఒక వారం రోజులు సాధన చేసుకోండి. మహిళలు సింగిల్గా రావాలనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు గార్డియన్తో రావాలి. కనుక ఇంకా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి సాధన చేసుకోవచ్చు. పురుషులు ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ఆశ్రమ ఆఫీస్ నెంబర్కి మేము ఆశ్రమంలో సాధన చేసుకోవాలనుకుంటున్నామని మెసేజ్ చేస్తే మీకు అన్నీ పంపిస్తారు. ఆ పేపర్స్ నియమాలు మాకు ఇవి ఆమోదమని తెలియపరిచినప్పుడు ఒక ఆధార్ కార్డు జిరాక్స్, ఒక ఫోటో తీసుకొని వచ్చేసి డిక్లరేషన్ రాసి మీరు వారం రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, నెల ఉండొచ్చు. మీకు నచ్చినన్ని రోజులు మీ సెలవు దినాల్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సెలవు దినాల్లో వచ్చి సాధన చేసుకోవచ్చు. యాత్రశాలైనా రైతుల కూడా అక్కడ ఫ్రీ దొరుకుతుందా భోజనం చెప్పండి. ఆ సత్రాల్లో కూడా ఘోరం ఉంటారా, వాళ్ళ కాకి కూడా 100 మంది ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేస్తారా, ఫోన్ మాట్లాడడం. మన ఆశ్రమంలో బెల్ కొట్టినప్పుడు అందరూ సైలెంట్గా ఉంటారు, అందరూ ఒకేసారి ధ్యానం చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నాం మనం, అడవిలో ఉన్నట్లేదా? అందరూ ధ్యానంలో ఉన్నారు. కానీ ఒక్కొక్క 10 మంది కావాల్సి మాట్లాడేటప్పుడు ఈ అంతా హాల్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది కదా. కనుక అందరూ ఒకేసారి ఉదయం సాయంత్రాలు మెడిటేషన్లో కూర్చుంటారు, ఉదయం పూజలో పాల్గొంటారు, భోజనం అవర్స్ అన్నీ ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎలాంటి పల్లెటూరు, పట్టుకొమ్మలు, పంట పొలాల మధ్యలో ఉంటుంది ఆశ్రమంగా. మీరు ప్రశాంతంగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఈ సమయంలో కాదు, మీకు సెలవు ఉన్నప్పుడు కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసి మీరు ఆశ్రమంలో ఎన్ని రోజులైనా ఉండి సాధన చేసుకోవచ్చు. అన్ని ఫ్రీ సర్వీస్. మీరు సుపరిచితాలను గౌరవ చూస్తున్నారు. మీరు వీరికి ఇక్కడ మీకు ఏదైతే బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికెట్ క్లియర్ ఇస్తాము. ఈ వాలంటరీ పేపర్స్ ఏవైతే ఉన్నావో ఈ పేపర్స్లో మీ అన్ని డీటెయిల్స్ రాసి, ఫోన్ నెంబర్ రాసి మాకు కౌంటర్లు ఇచ్చారనుకోండి, ఈ యొక్క వాలంటరీ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. స్త్రీల గ్రూప్లో, పురుషుల గ్రూప్లో యాడ్ చేస్తాము. ఎప్పుడైనా క్లాస్ ఉన్నప్పుడు గ్రూప్లో మెసేజ్ చేస్తాము. మేము ఈ నెల మేము వాలంటరీ సర్వీస్ అందించాలనుకున్నామని మీరు ఆఫీస్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు అవకాశం దొరుకుతుంది. జీబీటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతి జిల్లాలో. గాడితో రావాలి, లేకుంటే ఇంటి దగ్గర నుంచి లెటర్ తీసుకుని రావాలి. జూనాగడ నుంచి గురువుల ఆదేశం మేరకు సర్టిఫికేట్స్ తీసుకొని రమ్మా. లేడీస్ బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికేట్స్ తీసుకొని రమ్మా. తీసుకొని అందరూ తీసుకొని వాళ్ళు. మహిళలు బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు వచ్చి తీసుకోండి. ఒక్కొక్కరుగా లైన్లో వచ్చి నిల్చొని తీసుకోండి. అంటే గతంలో తీసుకొని ఉంటారనుకో వాళ్ళు ఏమో అక్కర్లేదు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకొని అంటే వచ్చి తీసుకోండి. అయ్యా
లైన్గా రండమ్మా. ఒక రెండు